ఆరణ్యకని పొలమ్మ పచ్చి పాల మీద మిగడుంటుందా ఆరేడి పాలల్లో వెన్న ఉంటుందా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దర్శన చిట్టి పిక్కల్స్. ఈరోజు మిల్లెట్స్ గోధుమ పిండి ఎలా తయారు చేస్తున్నారో చెప్తారు మా అత్తయ్య. ఏమిటి ఇవన్నీ అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, రాజ్మా, తర్వాత ఏమో గోధుమలు వచ్చి ఇవి బర్సీ గోధుమలు అంటారు, పొట్టు తీసేసినవి. ఇంకా దీంట్లో ఏమీ పొట్టు గిట్టి ఏమి ఉండదు. ఇప్పుడు ఈ ఐటమ్స్ మొత్తం శుభ్రంగా వాష్ చేసేసి కడిగేసిన తర్వాత ఆరపోసేసి గోధుమ పిండి తయారు చేస్తాము. ఐటమ్స్ ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, తర్వాత ఏమో రాజ్మా, గోధుమలు. ఈ ఐటమ్స్ అన్నీ కలిపేసి మిల్లెట్స్ తోటి గోధుమ పిండి తయారు చేస్తున్నాం. ఇది చపాతీ వేసుకోవచ్చు, బెల్లంతో అట్లు వేసుకోవచ్చు, మన ఇష్టం ఎట్లా అన్నా వేసుకోవచ్చు. బెల్లంతో అట్లు కూడా మేము ఆల్రెడీ ఒకసారి ట్రై చేసాం, చాలా బాగున్నాయి. గోధుమ పిండి చపాతీ కూడా వేసుకోవచ్చు. ఇవి ఇందులో చాలా వరకు షుగర్లెస్ ఐటమ్స్ ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇవి బాగా పనిచేస్తాయి. ఇదిగోండి గోధుమలు ఇవి. ఇప్పుడు అంటే నేను దేనికై సపరేట్గా పెట్టాను. వాష్ చేసినప్పుడు మొత్తం కడిగేసి ఎండపోస్తాము. ఇవన్నీ గోధుమలు చూసారా ఎట్లా ఉన్నాయో. ఇవేమో ఈ ఐటమ్స్. ఇప్పుడు ఇవన్నీ కలిపి గోధుమ పిండి తయారు చేస్తాం. మిల్లెట్స్ గోధుమ పిండి చేస్తే సూపరు, అటు నుంచి ఇటు నుంచటు, అటు నుంచి ఇటు నుంచటు, అటు నుంచి ఇటు నుంచటు. హాయ్ ఫ్రెండ్స్, అదిగో ఇందాక ఈ మిల్లెట్స్ దోసపిండి అంతా శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా, కడుక్కొని ఇవన్నీ ఇలాగా పిండికి ఆరిపోసుకోవాలి. ఇప్పుడు మేము పిండి ఆడించడానికి మొత్తం శుభ్రంగా ఆరపెడుతున్నాము. ఎవరికన్నా కావాలి అన్నా కూడా మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా ఫోన్ చేసినా రిప్లై ఇస్తాం. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేస్తే మేము ఇది డెలివరీ కూడా చేస్తాము. వీడియో